సో ఈ మోడల్ హౌస్ చూసుకుంటే కనుక ఇటువైపు మనకి ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చేసారు, మనకి ఇటువైపు 2 బెడ్రూమ్స్ ఇచ్చేసారు అండ్ పార్టీషన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి టోటల్గా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 2400 SFTలో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనం అటువైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అటాచ్డ్ బాత్రూమ్తో వచ్చింది. మనకి ఇది ఒక బెడ్రూమ్. సింపుల్ అండ్ సోబర్ థీమ్తో ఈ విధంగా డిజైన్ చేశారు. వార్డ్రాబ్స్ అన్నీ కూడాను వుడెన్వి తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి స్పెషల్గా మాట్లాడుకోవాలి ఏంటి అంటే మొత్తం వెంటిలేషన్కి, అంటే మనకి ఈ వెస్టర్న్ బ్రూక్ వాళ్ళు టోటల్గా వెంటిలేషన్కి, గ్రీనరీకి చాలా ప్రయారిటీ ఇచ్చారని చెప్పాలి. ఇక్కడ మొత్తం వచ్చేసరికి 7.8 acres బిల్డ్ అవుతున్న ఈ ప్రాంతంలో అన్నీ కూడాను 35 ఫ్లోర్స్ వరకు క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా నార్మల్గా చూస్తే ప్రతి ఇంచ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కమర్షియల్గా ఉపయోగించుకోవాలని చూస్తారు. కానీ వెస్ట్ బ్రూక్ వాళ్ళు అలా కాకుండా గ్రీనరీకి అలానే ఓపెన్ స్పేస్కి పెద్దపీట వేస్తూ 82% అనేది మనకి ఓపెన్ స్పేస్ ఇచ్చేశారు. సో మరో బెడ్రూమ్కి వెళ్దాం రండి. మరో బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతే ఇది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చేసారు. ఓపెన్గా ఉండే మిర్రర్ థీమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా గ్లాస్ డోర్తో క్రియేట్ చేసిన వార్డ్రోబ్స్ అండ్ బెడ్ కమ్ సిట్టింగ్ కోసం ఒక టేబుల్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే బాల్కనీ అయితే ఓపెన్ స్పేస్లో వచ్చింది. ఇక్కడ వెంటిలేషన్ కానీ గాలి వెలుతురు అంతా కూడాను చాలా నీట్ అండ్ క్లీన్గా క్రియేట్ చేశారు. చాలా పెద్ద బాల్కనీ ఉంది.